సీఎం రేవంత్ కి సవాల్ విసిరారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తిక్ రెడ్డి. 3 ఫామ్ హౌస్లు ఎక్కడున్నాయో సీఎం చూపించాలన్నారు. ఫామ్ హౌస్లు చూపెట్టిన తర్వాత కూలగొట్టాలని కూడా చెప్పారు. తాను కట్టుకుంటున్న ఇల్లు తప్ప ఎలాంటి ఫామ్ హౌస్లు లేవంటున్నారు కార్తిక్ రెడ్డి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొట్లాడుతున్నందుకే తనపై సీఎం ఇలాంటి నిందలు వేస్తున్నారన్నారు. సీఎం బెదిరింపులకు భయపడేది లేదు, ప్రజా సమస్యలపై పోరాటంలో వెనక్కి తగ్గేది లేదు అంటున్నారు కార్తిక్ రెడ్డి. మంత్రి గారికి నేను చెప్తున్న విషయం ఒకటే, నేను కట్టుకుంటున్న నా కొత్త ఇల్లు మినహాయించి మిగతా 3 ఫామ్ హౌస్లు ఎక్కడున్నాయో ముఖ్యమంత్రి గారు గుర్తించాలా, దాన్ని ముఖ్యమంత్రి గారు కూలగొట్టుకోవాలి. నాకు సంబంధం లేదు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఎవరి గురించైనా వ్యక్తిగతంగా మాట్లాడుతున్నప్పుడు దాంట్లో నిజం ఉండాలనే విషయం ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాలి. 3 ఫామ్ హౌస్లు ఎక్కడ ఉన్నాయి దాన్ని గుర్తించాలి, దాన్ని కూలగొట్టుకోవాలి. ముఖ్యమంత్రి గారు మీరు ప్రజల తరఫున నిలబడుతున్నారు కదా, వీళ్ళు కొట్లాడుతున్నారు కదా, కేసీఆర్ గారు వెంట నిలబడి వీళ్ళు కొట్లాడుతున్నారు కదా, ఏదో విధంగా వీళ్ళని బెదిరియాలా, వాళ్ళ నమ్మకానికి చెదిరించాలని ఒక ఆలోచన చేస్తే మాత్రం మేము బెదిరే వాళ్ళం కాదు, చెదిరే వాళ్ళం కాదు, రెండింతలు గట్టి కొట్లాడుతున్నాం.